ఇండియాలో ట్రైన్ డిలే అవ్వడం కామన్. కానీ మీకు తెలుసా, ఒక ట్రైన్ తన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి 3.5 years టైం పట్టింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నవంబర్ 2014లోని విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్ వరకు ట్రావెల్ అవుతున్న ఒక గూడ్స్ ట్రైన్లోని రామచంద్ర గుప్తా అనే ఒక బిజినెస్ మ్యాన్ ఒక వ్యాగన్ బుక్ చేస్తున్నాడు. వ్యాగన్ అంటే మన భాషలో బోగీన్. ఆ బోగీన్ అంటే ఫెర్టిలైజర్స్ అనమాట. ఆ ట్రైన్ టోటల్ రన్ టైం వచ్చేసరికి 42 hours. యాక్చువల్గా అయితే ట్రైన్ రైట్ టైంకి వెళ్ళిపోయింది, కానీ తను ఏదైతే ట్రైన్ బుక్ చేశాడో వ్యాగన్, ఆ వ్యాగన్ వెళ్ళలేదు. తను ఏంటంటే ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ కేసెస్ వేసాడు, కంప్లైంట్స్ రాశాడు, అంటే మా బోగి దొరకలేదని. యాక్చువల్గా అయితే గూడ్స్ ట్రైన్కి 43 వేగన్స్ ఉన్నాయి, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత 42 వేగన్స్ మాత్రమే. ఒక వ్యాగన్ మాత్రం మధ్యలో మిస్ అయింది. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎంత కాలానికి ఆ వ్యాగన్ దొరకలేదు. కానీ ఎగ్జాక్ట్గా 3.5 years తర్వాత ఆ బోగి ఇంకొక ట్రైన్కి అటాచ్ అయ్యి రీచ్ అవ్వాల్సిన స్టేషన్కి రీచ్ అయింది. 2014 2018లో దొరికింది అది. అది కూడా ఇంకో ట్రైన్కి అటాచ్ అయ్యి వచ్చింది. మధ్యలో ట్రైన్ ట్రావెల్ జరిగిందో లేదంటే ఎవరైనా దాన్ని తీసుకెళ్ళారని ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.